ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరములో మనకి దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని రెండవ రోజు ఏ రూపంలో అలంకరించి పూజించుకోవాలి, నైవేద్యము, చీర రంగు, మంత్రము, అమ్మవారి విశిష్టత, సిద్ధ ఆహారము, ఫలితము, పూజా శుభ సమయాలు ఇవన్నీ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు 2024 సంవత్సరంలో ఉత్సవాలు ఆల్రెడీ ప్రారంభమై అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ 2024 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం రోజు, రెండవ రోజు అమ్మవారు అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు మా బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమీనున్నారండి. సకల వేద స్వరూపము గాయత్రి అమ్మవారు. అన్ని మంత్రాలకు మూల మంత్రం గాయత్రి మంత్రం. ఈ మంత్రం పఠిస్తే మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా రిలాక్స్ కూడా అవుతుంది. సకల మంత్రాలకు కూడా మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తారు. అది శంకరాచార్యుల వారు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రీదేవిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. వారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ మంత్రము చాలా ప్రభావము కలిగిందండి. ఈ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహం కలుగుతుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సకల మంత్రాలకు, అధిష్టానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీ మాతను ఆరాధిస్తారు. గాయత్రీదేవి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు కూడా సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. మంత్రం పఠిస్తున్నప్పుడు ప్లెజెంట్గా ఎటువంటి సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలి. ఈ గాయత్రీ మంత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు కూడా ఋగ్యజు సామవేదాల నుండి, 4వ పాదం అధర్వణ వేదం నుండి ఉద్భవించాయి. అందుకే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 64 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగా, ఉదయం పూట, మధ్యాహ్నం వేళ అంటే సంధ్య, సూర్యుడు ఆకాశం మధ్యంలో ఉండగా, ఇంకా సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని మన పెద్దలు చెబుతారు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసి వృక్ష సమీపంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం. తప్పకుండా అయితే ఈరోజు గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ మంత్రంలోని 24 అక్షరాలు కూడా సృష్టిలోని 24 తత్వాలకు సంకేతం అన్నమాట. 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరము అక్టోబర్ 4వ తేదీ శుక్రవారము దేవి శరన్నవరాత్రులలో 2వ రోజు. ఈరోజు మనకి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు ఈరోజు శ్రీ గాయత్రీ దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు మా బ్రహ్మచారిణిగాను భక్తులకు దర్శనమిస్తారు. రోజు తిది ఆశ్వయుజ శుద్ధ విదియ, నక్షత్రం చిత్తా నక్షత్రం. మనకి ఈ విదియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 2024 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 12:47 నుండి అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం రాత్రి 2:48 వరకు మనకి ఈ తిథి ఉంటుంది. రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం అంటే అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 5:06 నుండి మరలా 8:15 వరకు. ఆ టైంలో కుదరని వాళ్ళు మరలా ఉదయం 9:03 నుండి 10:30 లోపల మంచిది. ఇంకా సాయంత్రం సమయంలో చేసుకునేవారు 4:59 నుండి 6:30 లోపు చేసుకోవాలి. రోజు చీర కలరు నారింజ రంగు, కనకాంబరం రంగు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర, అల్లం గారెలు, పరమాన్నము. ఈరోజు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి అంటే తామర పువ్వులు, కలువ పువ్వులు. పువ్వులు దొరకడం కూడా కష్టమండి. దొరికితే మాత్రం ఆ పువ్వులతో పూజించండి. లేదు అంటే మన దగ్గర ఉన్న పువ్వులతో పూజించుకోవచ్చు.
ఈరోజు నిషిద్ధ ఆహారం వంకాయ తినకూడదండి. ఈరోజు పూజ అయిన తర్వాత దానంగా ఎర్రటి గాజులు ఎవరైనా ముత్తైదువులకి ఇస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజిస్తూ మనం పఠించవలసినవి శ్రీ గాయత్రి అష్టోత్తరము, గాయత్రి మంత్రము మాత్రం తప్పకుండా చదువుకోవాలి. గాయత్రి స్తోత్రాలు, గాయత్రి కవచము. ఈరోజు మనం చదువుకోవాల్సిన మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఇవన్నీ చదవలేము అనుకున్న ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని పూజించుకోవచ్చు. మనకి శుక్రవారము ఈ అలంకరణలో విశేషంగా వచ్చిన ఈ శుక్రవారం రోజు అమ్మవారిని అష్టోత్తరం చదువుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకుంటూ లలితా సహస్రనామము వీలైనన్ని సార్లు చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి ఈరోజు అభిషేకము, కుంకుమ పూజలు విశేషంగా చేసుకుంటాము. ఈరోజు అమ్మవారిని పూజించినా దర్శించినా కూడా మంత్రశక్తి పెంపొంది తేజస్సు పెంపొందుతుంది. చక్కగా ఈరోజనే కాదండి, ఈ దసరా శరన్నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా ప్రతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. చక్కగా దర్శించుకుంటే చాలా మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, దసరా శరన్నవరాత్రులలో 2వ రోజు అమ్మవారి అలంకరణ అన్ని విశేషాలు కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. దసరా శరన్నవరాత్రులకు సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన శక్తివంతమైన ఈ దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.